ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కీర్తిశేషులు మహనీయులు నందమూరి తారక రామారావు గారి యొక్క జన్మదినాన ఈ మహానాడు మహాసభలో మాట్లాడే అవకాశాన్ని మన జాతీయ అధ్యక్షుడు మన అందరి ప్రీతమ నేత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు, గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ మంత్రివర్యులు, పెద్దలు, ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఈరోజు నాకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటే ఈరోజు శాంతి భద్రతలు, అలాగే రాష్ట్రాభివృద్ధి, దీంట్లో ప్రజలకు భద్రత భరోసాను కల్పించేటటువంటి ఒక తీర్మానాన్ని పెట్టడానికి, మహిళలకు ఆత్మరక్షణ దీంట్లో తీర్మానం పెట్టే అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఏ ప్రాంతం అయితే సురక్షితంగా ఉంటుందో అక్కడికే పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ క్యూ కడుతూ ఉంటాయి. తద్వారా అభివృద్ధికి వేగవంతం చేయవచ్చు ఉద్దేశంతో రాష్ట్రంలో శాంతి భద్రతలకై ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అలాగే ప్రజల రక్షణకు భద్రతకు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల సర్వత్రా ఆమోదం లభిస్తుంది. ఎందుకంటే 1100 కాల్ సెంటర్లు కానీ, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ కానీ, అలాగే మహిళా పోలీస్ స్టేషన్స్ కానీ, ఈ మధ్య జరుగుతున్నటువంటి బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, వాటికై చైల్డ్ లైన్ హెల్ప్ లైన్స్ 1098 కానీ 181 వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తుంది మన ప్రభుత్వం. అంతేకాకుండా నిజంగా చాలా గర్వపడుతున్నాం సార్. ఎందుకంటే కటువా సంఘటన చూస్తే నిజంగా దేశంలోనే నరేంద్ర మోడీ గారు నేను చాలా మహిళలకు అమ్మాయిలకి చాలా రక్షణ కల్పిస్తున్నాను అన్నారు. కానీ ఆ కటువా సంఘటన చూసిన తర్వాత ఈ దేశంలో మేము ఎందుకున్నామా అని చెప్పి బాధపడ్డాం. కానీ మొన్న దాచేపల్లి సంఘటన చూసిన తర్వాత నిజంగా ఏ ముఖ్యమంత్రి కూడా మన కోసం, మన బాలికల కోసం, మన మహిళల కోసం, ఆడపిల్లకు అండగా మీరు చేసినటువంటి పాదయాత్ర కానీ, మీరు ఇచ్చినటువంటి రక్షణ కానీ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినందుకు, అంతగా మహిళగా, గిరిజన మహిళగా పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు మా మహిళలకు ఇస్తున్నటువంటి భద్రత నిజంగా చాలా గొప్పగా మేము చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు మహిళలు, బాలికలు ఎక్కడైనా సరే అత్యాచారాలు గురి చేస్తే ఖచ్చితంగా మన ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు అందరూ హర్షిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మహిళలు, మా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వాళ్ళకి ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ శాంతి భద్రతల విషయానికి వస్తే ఏదైతే మా గిరిజన ప్రాంతాలలో గంజాయి సాగు సాగిస్తున్నారో ఆ గంజాయిని టాస్క్ ఫోర్సుల ద్వారా నిర్మూలించి ఈరోజు విద్యార్థులు డ్రగ్స్కు గురి కాకోకుండా వారందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తును ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపడుతున్నాం. దాంతోపాటు ఈరోజు ముఖ్యంగా శాంతి భద్రతలో భాగంగా ఈరోజు ఎర్రచందనం ఏదైతే ఉందో దానికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఎవరైతే ఈ రాష్ట్రంలో స్మగ్లర్లుగా ఉన్నారో వాళ్ళు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళిపోతే వారిని పట్టుకొచ్చి ఈరోజు గంగిరెడ్డి లాంటి స్మగ్లర్ని అరెస్ట్ చేసినటువంటి ఘనత మన ప్రభుత్వానికి ఉందని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఈరోజు సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్లు కూడా మనం అమరావతిలో ఒక పెద్ద సెంటర్ను కూడా నిర్వహించుకున్నటువంటి సంగతి మనం ఈరోజు ప్రభుత్వం పరంగా చెప్పుకోవచ్చు. దాంట్లో ఈరోజు క్రికెట్ బెట్టింగ్ రాయిలు ఈరోజు ఉక్కుపాదంతో తొక్కేటటువంటి పరిస్థితి. ఎందుకంటే నెల్లూరులో జరుగుతున్నటువంటి క్రికెట్ బుకింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారిని ఈరోజు పీడీ యాక్ట్ ద్వారా కేసులు పెట్టించి అటువంటి క్రికెట్ బెట్టింగ్ రాయిని ఉక్కుపాదం చేసేటటువంటి పరిస్థితి కూడా శాంతి భద్రతలో ఈరోజు భాగంగానే మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలా ఇంకొక ముఖ్యమైన విషయం సార్, నిజంగా గతంలో ఒక ఊరు వెళ్ళాలంటే చాలా భయం. వేసవికాలంలో ప్రతి ఒక్కరూ ఊరు వెళ్ళాలి, క్యాంపులు వెళ్ళాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టుకొని వెళ్ళిపోతే ఇక్కడ ఇంటికి వచ్చేటప్పటికల్లా దొంగల భయం ఉండేది. కానీ ఈరోజు ఆ దొంగల భయం లేకుండా ఈరోజు కేవలం మన ప్రభుత్వం ఈరోజు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎవరైతే ఇళ్ల నుంచి ప్రయాణాలు వెళ్ళేటప్పుడు ఒక యాప్ను పెట్టి ఆ యాప్ ద్వారా మనం వెళ్ళేటప్పుడు ముందుగానే పోలీసులకు తెలియజేస్తే ఆ పోలీసులు మన ఇంటి ముందు ఒక కెమెరా పెట్టి నిఘా విభాగాన్ని పెట్టి ఈరోజు
వెళ్ళిపోయినటువంటి కుటుంబాలకు ఏమైనా సరే ఆ ఇంటికి కానీ దొంగలు పడితే కనుక ఖచ్చితంగా అటువంటి దొంగతనాలను కూడా నిర్మూలించేటటువంటి పరిస్థితిని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఇలా ఎన్నో శాంతి భద్రతలు చేస్తూ ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇన్ని కార్యక్రమాలకి అడుగడుగున రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు కల్పిస్తూ నోరు తెరిస్తే చాలు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఆంధ్రప్రదేశ్కి అప్రతిష్ట చేస్తున్నటువంటి ప్రతిపక్షాల విధ్వంస రాజకీయాల్ని మన తెలుగుదేశం మహానాడు వేదికగా ఖండిస్తున్నాను. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో పయనించాలంటే శాంతి భద్రతలు అదుపులో ఉండాలి. ఈరోజు ఆ నింగిలో ఆ చంద్రుడు 12 గంటలుంటే ఈ భూమిలో మన చంద్రుడు 24 గంటలు మన ప్రజల మధ్యన మనకు ప్రకాశాన్ని అందిస్తూ మన చంద్రబాబు నాయుడు గారు మనకు ఆత్మరక్షణగా శాంతి భద్రతలు అందిస్తున్నటువంటి మన ఈ నవ్యాంధ్రప్రదేశ్ లో ప్రశాంత ఆంధ్రప్రదేశ్ గా మీరు తీర్చిదిద్దుతున్న తీరుకి ఈ భూ కబ్జాదారులందరికీ జైలుకు పంపడం, రౌడీల ఆటలు కట్టించడం, నిరంతరం కౌన్సిలింగ్లతో రౌడీల్ని కఠినంగా అణిచివేయడంతో పాటు మహిళలపై జరుగుతున్నటువంటి అక్రాత్యాలకు కళ్ళెం వేయడంతో పాటుగా రాష్ట్రాన్ని నేరరహితంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు చేస్తూ ఈ తీర్మానాన్ని బలపరుస్తూ నిజంగా ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని నాకు మరొక్కసారి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మన జాతీయ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.